బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి డైలీ ఖాళీ టైంలో నేను ఏ వర్క్ చేసుకుంటానో ఈ వీడియోలో అక్కడక్కడ రోజు ఒక వర్క్ చేసుకొని ఒకే రోజు చేసిన వర్క్ కాదన్నమాట, డైలీ ఒక వర్క్ చేసుకొని వీడియోలో షూట్ చేసింది అన్నమాట. ఇది ఇక్కడైతే పసుపు దంచేస్తున్నా. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పొలంలో పండిందన్నమాట పసుపు. ఇది పసుపు కొమ్మలు అయితే ఎండకు బాగా ఎండపెట్టేసిన తర్వాత ఇలాగా దొడ్డుగా దంచుకొని మిషన్కి వేయాలన్నమాట. డైరెక్ట్ మిషన్కి అయితే వేయడానికి రాదు, అందుకనే ఇక్కడ దంచేస్తున్నా. కొంచెం దొడ్డుగా దంచేసి మిషన్కి వేసుకొని రావాలన్నమాట. ప్రతి ఇయర్ అయితే కొనుక్కుంటాము, ఈ ఇయర్ అయితే ఇలాగా తీసుకొచ్చారు అనేసి దంచి ఇచ్చేసాను మిషన్కి. అయితే 2 hours పట్టిందండి టైం అయితే దీనికి దంచడానికి. అంత దంచేసి ఇలాగా వేసుకొని వచ్చేసాను. రోజువారీ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇలాంటి పనులు అనేవి చేసుకుంటాం. ఇలాగే ఏమన్నా దంచడానికి ముందు కూడా కడిగేసి దంచుకోవాలి, తర్వాత కూడా ఇలాగ కడిగేసుకొని పెట్టేసేయాలన్నమాట. ఇది క్లీన్ చేసి లంచ్ చేసిన తర్వాత దగ్గర అన్నమాట మిషన్కి పట్టుకొని వచ్చేసాను. ఇలాగా జల్లెడ పట్టేసి ఒక 2 days అన్నా అలాగే ఆరపెట్టేసేయాలి. ఆరపెట్టేయడం అంటే ఒక దేంట్లో వేసి ఒక క్లాత్ పెట్టేసేయాలన్నమాట. వేడిగా అలాగే నింపేయకూడదు. ఇది ఇంకొక రోజు అంటే మధ్యలో గ్యాప్ వచ్చిందిలేండి, అదే సారీ ఉంది కానీ ఇంకొక రోజు ఇలాగా మా పొలంలోనే పండుతాయి కదా జొన్నలు గోధుమలు అనేవి, అవి కూడా ఇలాగే పట్టేసుకొని గిర్నికి పట్టేసుకొని వచ్చిన తర్వాత ఒకేసారి జల్లెడ పట్టేసి పెట్టేసుకుంటా. డైలీ జల్లెడ పట్టడము ఉండదన్నమాట. ఊర్లో సిటీలో అయితే జల్లెడ పట్టే అవసరం ఉండదు, అది ఆల్రెడీ మిషన్ జల్లెడ పట్టేసే వస్తుంది. ఇక్కడైతే అలా కాదండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక రోజు ఇంకొక పని, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అయిపోయింది, చేసి పెట్టుకుంటే ఒక 8-15 రోజులు చూసే అవసరం ఉండదు. కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను, షెడ్ వేసింది అన్నమాట. అక్కడ టైంపాస్కి వెళ్ళి ఓల్చుకున్న కొన్ని, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఇంకొన్ని ఓల్చాను. అల్లం వెల్లుల్లి 2 1/2 kg అది 1/2 kg ఇది పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు చూసే అవసరమే ఉండదు. ఇలాగా కొన్ని ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ కూడా వల్చేసాను. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకైనా బాగానే ఉంటుందండి. కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్సీకి పట్టేసుకోవాలి.
రోల్ చేసిన తర్వాత చెత్త అంతా బయట ఎత్తేసి ఇక్కడ మిక్సీకి అయితే పట్టేస్తున్నా. అల్లం మళ్ళీ ఎల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేస్తే తొందరగా సన్నం అయిపోతుంది అన్నమాట. పేస్ట్ తొందరగా అయిపోతుంది ఆయిల్ వేస్తే. మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటూ కూడా స్మెల్ రాదు. ఆయిల్ వేస్తే తొందరగా నూరుతుంది. ఉప్పు పసుపు వేస్తే నెల రోజులైనా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అయితే అసలు రాదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుందండి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలాగే స్టోర్ చేసి పెడతాను. దీని తర్వాత లంచ్ కూడా చేయాలి. ఈరోజు లంచ్ వచ్చేసి ఏం చేయట్లేదు అన్నమాట. 3 పిండిలు కలిపేసి అవి తేపులు అంటారు కదా, అలాగ చేద్దామని. ఇది మిక్సీకి పట్టేసిన తర్వాత చేయాలనుకుంటున్నా. ఇది ఒక డబ్బాలు అయితే వేసి పెట్టేశాను. అది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లంచ్కి వచ్చేసి జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి 3 పిండిలు కలిపేసి కొంచెము ఒక 3-4 ఉల్లిపాయలు పేస్ట్, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది 3 పిండిలు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇది పేస్ట్ కూడా అందులో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం వాము, కొంచెం నువ్వులు, పసుపు, ఉప్పు, మళ్ళీ కారం, ఇవన్నీ మనకు సరిపడంత వేసుకొని వాటర్ వేసి ఈ చపాతీ పిండిలాగా కలిపేసుకొని చేసేయడమే. ఇవి మామూలుగా తిన్నా లేకపోతే పెరుగుతోటి తిన్నా సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేస్తూ ఉంటా. సర్వపిండి అంటారు చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. వరిపిండితో, అది అయితే రైస్ పిండితో చేస్తారు. ఇదైతే 3 పిండిలు కలిపి హెల్తీగా ఉంటుంది అన్నమాట. జొన్న పిండి ఎక్కువ వేసుకుంటే కూడా బాగానే వస్తాయి. సేమ్ క్వాంటిటీలో వేస్తాను అన్నమాట నేనైతే. ఇలాగా 3 పిండిలు చపాతీ పిండిలాగా వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన ఇలాగా ఒత్తుకోవడమే. చపాతీలాగా ఒత్తకూడదన్నమాట వీటిని. ఇలాగే కొంచెం పల్చగా, పిండి అయితే పల్చగా చేసి ఇలా ప్యాన్ పైననే ఒత్తుకోవాలి. పెనం పైననే ఇలాగ ఒత్తుకొని మధ్యలో హోల్స్ పెట్టి కొంచెం ఆయిల్ వదిలేస్తే సూపర్ టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇలాగ ఒకదాని వెంట ఒకటి ఇలాగే సేమ్ ఒత్తుకోవాలి. కొంచెము మధ్యలో హోల్స్ పెట్టి ఆయిల్ వదిలేసి కొంచెం మూత పెట్టేసేయాలి. దాని తర్వాత ఇలాగ టర్న్ చేసుకొని ఒకదాని వెంట ఒకటి ఇలాగే కాల్చుకోవాలి. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అన్నమాట. ఇలాగన్నమాట. టేస్ట్ అయితే బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఇదైతే ఈ రోజుకి ఇదే వంట అన్నమాట. రైస్ అయితే ఉండింది. ఇది ఇంకొక రోజు వర్క్. ఇలాగా జొన్నలు అవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంచుకోవడం ఎంతనో వాటికి చూసుకోవడం కూడా అంతే అండి.
అవన్నీ చూస్తూ ఉంటేనే పురుగు పట్టకుండా ఉంటాయి. ఎండ వచ్చినప్పుడల్లా ఇలాగా ఎండ పెడుతూ ఉండాలి వాటిని, లేకపోతే పురుగులు వచ్చేస్తుంది అన్నమాట. పొలంలో పండినవంటే ధాన్యాలు ఉంచుకోవడం కాదండి, నిజంగా వాటిని చూస్తూనే ఉండాలి. ఈ కొనుక్కోవడం కంటే తనకు పండినవి బెటర్ కదా. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకొక రోజు వర్క్ అన్నమాట. నైట్ టైం చేస్తున్నా. ఇది ఇంకొక రోజు డైలీ ఒక వీడియో లాగా ఒకరోజు చేసిన వర్క్ అయితే కాదు, అక్కడక్కడక్కడ షూట్ చేశాను. నేను ఎప్పుడెప్పుడు చేస్తుంటే అప్పుడప్పుడు షూట్ చేసా. ఇదైతే ఐరన్ చేస్తున్నా. ఇక్కడ ఐరన్ ఇవ్వడం అంటే ఉండదు, ఊర్లో సిటీలో అయితే ఇవ్వచ్చు, ఇక్కడైతే ఐరన్ ఇవ్వడము అలాగా చేసేవాళ్ళు తక్కువ అన్నమాట. అందుకే ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఐరన్ చేసేస్తున్నా. మారి బట్టలు అన్నీ అప్పుడప్పుడప్పుడు చేసి పెట్టేస్తాను, ఎప్పుడు వీలైతే అప్పుడు చేసి పెట్టేస్తాను అన్నమాట. ఈ రోజుకి ఈ వర్క్ అన్నమాట. డైలీ ఒక ఎక్స్ట్రా వర్క్ అయితే పెట్టుకుంటా, డైలీ ఒకటి చేసుకోవచ్చు అనేసి. ఇదిగోండి ఐరన్ బట్టలు ఇలాగ రెడీ చేసి పెట్టేశాను. ఇదైతే మా బెడ్రూము, స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇటు సైడు పూజా రూము, ఇటు సైడు హాల్ అన్నమాట. ఈ విలేజ్లో హౌసెస్ ఇలా ఉంటాయి కదా, ఇదే అన్నమాట మా కిచెన్ అయితే, ఇది హాల్ అయితే అది. అలాగన్నమాట. ఇక్కడ కిచెన్లోకి వచ్చేసిన తర్వాత మరమరాలు చేసి పెట్టేస్తున్న మరమరాలు కొంచెం అటుకులు వేసి కలిపి పెట్టేస్తే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు తినొచ్చు అన్నమాట. పిల్లలు అయితే ఇక్కడ లేరండి, సిటీలో ఉన్నారు. వాళ్ళు మా మమ్మీ డాడీ ఉన్నారన్నమాట అక్కడ. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం వచ్చామని చెప్పాను కదా, మళ్ళీ ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇంకా వెళ్ళలేదు. ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే చూసుకొని వెళ్ళాలి. ఇదైతే సేమ్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసిన తర్వాత ఇవి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ముందైతే అటుకులు వేయించిన తర్వాత, అసలు ట్రైప్యాడ్ లేదనమాట, ఓన్లీ ఫోన్ తోటి తీస్తున్న, పైకి వెళ్ళిపోయింది ఫోన్ అనేది.
ట్రైప్యాడ్ అయితే నేను తెచ్చుకోలేదు, ఓన్లీ ఫోన్ అలాగ పెట్టి తీస్తున్నా, అందుకనే అలాగ వస్తున్నాయి. ఇదైతే కిచెన్ అనమాట, మా కిచెన్ చిన్న కిచెన్ ఉన్న దాంట్లోనే అలాగ పెట్టుకుంటా. అటు సైడ్ వేస్టేజ్ ఏమైనా ఉంటాయన్నమాట, అందుకనే ఒక క్లాత్ అలాగ పెట్టేశాను. ఇదండి మురమురాలు ఇలాగ కలిపేసిన తర్వాత కొంచెం మసాలా కొత్తిమీర వేసి కలిపేసేయాలి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినొచ్చు అనమాట. ఎప్పుడు టైం దొరికినప్పుడు అలాగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇంకా పత్తి పండుతుంది మా దగ్గర, నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు పత్తి ఒలుచుకొని ఒత్తులు చేసుకోవడం. ఒత్తులు మేము ఇంట్లోనే చేస్తాము. అది మొన్న చేశాను కానీ వీడియో తీయడం నేను మర్చిపోయా. ఒత్తులు చేసుకుంటాను ఒక్కొక్క రోజు అలాగా. మళ్ళీ పల్లికాయలు ఉంటే అవి కూడా పండుతాయి కాబట్టి అవి కూడా ఒలుచుకోవాలి. పొలంలో పండినవంటే ఇలాగ రెడీమేడ్ తీసుకోవడం అంటే మనకి అన్నీ రెడీమేడ్గా వస్తాయి. ఇలాగ పండినాయి అంటే అన్నీ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటాయి పనులు అనేవి. ఎవరికన్నా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేసి చూడటం మాత్రం మర్చిపోకండి. దాని తర్వాత ఇది ఇంకొక రోజు అనమాట. పల్లికాయలు, ఇప్పుడైతే పల్లికాయలు ఒల్చడం అంటే ఇలాగే పల్లీలు ఒల్చుకొని ఇలాగన్నమాట. ఇదొక వర్క్. ఇలాంటివి ఉంటాయని అండి. ఇదండి ఇవాళ ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.